పవన్ కళ్యాణ్ వెళ్ళినారు. ఇది వల్ల నేను చూడలేదు, ఆ మంచి సినిమా నేను చూడలేదు. నేనేమంటున్నా అంటే నేను ఈ మధ్య జనరల్ సినిమాలు తక్కువ చూస్తా. ఈ లెవెల్లోనే చిరంజీవి తమ్ముడు అని చెప్పి ఇక అనగాంధ అయిపోయింది, తమ్ముడు దుకాణం చూడు వైపు ఇట్లా ఎవడెవడో వస్తాడు. ఇట్లా ఎవడెవడో ఇప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు గంగెత్తి వాళ్ళు రారు, మస్తు వస్తారు. చెప్తా చివరికి ఇంకొకరు నాకు బాగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఇప్పుడే చెప్తున్నా, అన్నయ్య తర్వాత మళ్ళీ నేను అంతగా ప్రేమించేది ఆయన్ని. ఆయన అంటారు, ఈ ఆంధ్రోడు సంక్రాంతి గంగిరెద్దులో కొత్త దుకాణం పెట్టిండు, అసలు ఈ సినిమా అని నమ్మద్దు. అరే బాయ్, ఆయన పేరేంద్ర బాయ్, పవన్ కళ్యాణ్ అంటే. అరే నువ్వు నన్ను చెప్పలే రాదే, ఇంకా నేను చెప్పకుండా ఇట్లా ఆగమాగం చేస్తే ఏం చేయాలి? నేను చెప్పనే. అరే నేను చెప్పినాక నువ్వు తిడితే నేను కాదంటానా? నేను పడేటోడిని కాదా? నేను పడతా. నువ్వు సంవత్సరాలుగా తిడుతుండే నువ్వు, నేను పడట్లా, పడతాం. అయినా నన్ను విమర్శించే రాజకీయ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరిలా విమర్శలు చేస్తే నేను భయపడతాననుకుంటున్నారా? భయపడతాననుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి పరిస్థితుల్లో 2 నెలల ఎన్నికలు ముందు పెట్టుకొని నేను మీ ముందుకు వచ్చి మీలా భయపడేవాడైతే మీ ముందు నేను ఇలా నిలబడగలనా? నాకు పిరికితనం అంటే చాలా చిరాకు. పిరికితనంతో వెన్ను చూపడం నాకు తెలియదు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ నా వెన్ను చూపను.